డప్పు చెప్పుకు పెన్షన్ ఇవ్వాలని పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్తో వచ్చే నెల 29న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిజాయితీతో పనిచేస్తూ విలువలు పెంపొందించే విధంగా కృషి చేయాలని అన్నారు. సామాజిక న్యాయం జరగాలంటే ఉద్యమించాలన్నారు. అయితే పనిచేసి బతుకుతూ సమాజంలో ఉత్తమ స్థాయికి చేరుకోవాలని, చెప్పు డప్పు వృత్తి కులాల వారికి పింఛన్లు అందించాలని కోరారు. న్యాయం కోసం కృషి చేస్తూ పోరాటం కొనసాగిస్తామన్నారు. భారీ బహిరంగంగా నిర్వహించబోతున్నాం. ఆ సభకు మాదిగలంతా తల్లి రావాలని మేము మాది ఉపకులాలను పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మాదిగలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఏమాత్రం ప్రేమ ఉన్నా మా న్యాయమైన డిమాండ్ను ఊరికి దూరంగా ఉన్న మాదిగల నిజంగా జాతిపై ప్రేమ ఉంటే పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక నేను చాలా చేస్తాను ప్రతిపక్షంలో ఉన్న మాట్లాడిన రేవంత్ రెడ్డి కొంతమంది రిజర్వేషన్లు కావాలని ఇతర కులాలు కూడా మాట్లాడుతున్నాయి. ఏ స్వార్థం లేకుండా నిజాయితీగా చిత్తశుద్ధితో ఇప్పటికి కూడా తల మలినాన్ని చేతులతో ఎత్తిపోస్తున్నారు. ఒక్కరోజు కూడా హైదరాబాదులో ఊడ్చకుంటే హైదరాబాద్ మొత్తం కంపుగా ఏర్పడే చరిత్ర అవుతుంది. మరి అట్లాంటి టైంలో ఈ జాతి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా శుభ్రం చేసే కాడ మాదిగలు ముందు వరుసలో ఉన్నారు. అట్లాగే ఒక మనిషి చనిపోతే సమాజాన్ని డప్పు ద్వారా మేల్కొల్పినారు. ఒక మనిషి చనిపోతే డప్పులనే వినియోగించినారు. ఒక పెళ్ళి అయినా డప్పు కొడితేనే పెళ్ళిళ్ళు జరినాయి. అంటే చనిపోయినా ఒక మంచి కార్యం చేసినా డప్పు ద్వారానే ఈ సమాజంలో అన్ని సబ్బండ కులాలకు ఉపగాలిన జాతి మాదిగ జాతి.